నలుబదేండ్ల చరితరా జై తెలుగుదేశమా జై తెలుగుదేశమా తెలుగు నేలమన్ననా తిరుగులేని దీవెనా జై తెలుగుదేశమా జై తెలుగుదేశమా ఇదే ప్రజల గుండెరా మీరు కదలి రండిరా పురిటిగడ్డ తెలుగు నేల అంటూ స్థాపించను తెలుగు పార్టీ ఎన్టీ రాముడు నవ్యాంధ్రకు నుడికారం కొంత వెలుగు అంటూ పత్రాలను పట్టే చంద్రబాబు నాయుడు ఏ పడుగుకైనా వెన్నుదన్ను నిలిచి ఏ మహిళకైనా భరోసాని పెంచి నా ప్రజలు అంటూ జీవితాన్ని విడిచి ఆ ప్రగతి కోసమే శ్రమించింది నిలిచి జై తెలుగుదేశమా జై తెలుగుదేశమా ప్రజల ప్రగతి కోరిన నలుబదేండ్ల చరితరా జై తెలుగుదేశమా జై తెలుగుదేశమా తెలుగు నేలమన్ననా తిరుగులేని దీవెనా జై తెలుగుదేశమా జై తెలుగుదేశమా ఇదే ప్రజల గుండెరా మీరు కదలి రండిరా రాజకీయవేత్తలనే సమాజానికిచ్చి ప్రజల బాగు చూడాలని కలలు గన్న పార్టీ మూడు గుడ్డ నీరు బడుగు వారి బాధ నుంచి కడుపు నిండా అన్నమెట్టు కన్న తల్లి పార్టీ ఏ మూలనున్నా రైతు భుజము కాసి ఆ 5 వేళ్ళు నోటి కన్న చేసి ఏ రాష్ట్రమైనా తెలుగు గడ్డ చూసి ఆశ్చర్యపోయే పథకాలను వేసే జై తెలుగుదేశమా జై తెలుగుదేశమా నారా లోకేష్ గారి జన్మదినము ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులమందరము రాష్ట్రం మొత్తము అలాగనే ప్రపంచం నలుమూలల ఈరోజు ఆయన పుట్టినరోజును మేము జరుపుకుంటున్నాము చాలా గొప్పగా ఉత్సాహంగా ఈ సందర్భంగానే పలు కడప నియోజకవర్గంలో కూడా పలు సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ సందర్భంగానే న్యూరిమ్స్లో జమీల్ గారి ఆధ్వర్యంలో అలాగనే సుబ్బారెడ్డి గారు అఖిల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు న్యూరిమ్స్లో ఈరోజు అన్నదాన కార్యక్రమాలు జరిపినాము పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని వాళ్ళు ఈ సేవా కార్యక్రమంలో వాళ్ళు సేవ తీసుకుంటున్నారు ఈరోజు మనం రాష్ట్ర పరిస్థితి ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలు 10 నెలల నుంచి అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని ఎలా దోచాలా ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని ఎలా దిగజార్చాలా అలాగనే ఈ రాష్ట్రంలోని ఆస్తులన్నీ తన వంతు తనకు దక్కేలాగా ఏ విధంగా చేసుకోవాలా ఎలా దోచుకోవాలన్న దాని మీద నిమగ్నమైపోయినారు అలాగనే ఆయన పార్టీ నుంచి గెలిచిన 151 మంది ఎమ్మెల్యేలు కూడా ఒకటే విధానంలో దోచుకోవడము దాచుకోవడం అనే విధంగా ముందుకెళ్తున్నారు అలాగనే ఈరోజు చూస్తే కడప నగరంలో దాదాపు అన్ని భూదందాలు అక్రమ మద్యము అలాగే ఇసుక మాఫియా మట్టి మాఫియా ఇలా మొత్తము ఈ యొక్క ఎమ్మెల్యే కూడా ఈ విధమైన ఆయన నాయకుడు చెప్పిన విధానంలో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్ర సంపదని అలాగనే మా నియోజకవర్గ సంపదని కొల్లగడుతున్నారు దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు రేపు వచ్చే 2 నెలల్లో మా యువ నాయకుడు లోకేష్ గారి ఆధ్వర్యంలో మేము ఎలక్షన్ని ఎదుర్కోబోతున్నాము ఆయన ఇచ్చిన దిశానిర్దేశం ప్రకారము చాలా గొప్పగా ప్రజలకు సేవ చేసుకుంటూ చాలా బాగా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం యొక్క అవినీతి పాలనను ప్రజల దగ్గర తీసుకుపోయి ఎండగొడుతూ మేము ముందుకెళ్తాము మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ మా యొక్క పార్టీ చెప్పిన విధంగా వాళ్ళ ఆజ్ఞ ప్రకారం మేము పని చేసుకొని ఈ ఎలక్షన్ ముందుకెళ్తాము అలాగని ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాల్లో గెలిచిన 151 మంది ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్లు చేస్తూ బదిలీలు చేస్తూ వీఆర్ఎస్లు ఇస్తూ రిటైర్మెంట్లు ఇస్తూ ముందుకెళ్తున్నారు ఇది ముఖ్యంగా ప్రజలందరూ గమనిస్తున్నారా 151 మంది ఎమ్మెల్యేలు 4 సంవత్సరాల 10 నెలలు అవినీతి చేసి విపరీతంగా ప్రజల ఆస్తులను అలాగనే ప్రభుత్వ ఆస్తిని కొల్లగొట్టారు వీళ్ళనందరినీ షిఫ్టింగులు చేసుకుంటూ ట్రాన్స్ఫర్లు చేసుకుంటూ పక్క నియోజకవర్గాల్లో వేస్తున్నారు అంటే వీళ్ళు ఇక్కడ అవినీతి చేసిన ఈ చెత్తంతా పక్క నియోజకవర్గంకి వెళ్ళి అక్కడ మంచి అయిపోతుందా బంగారం అయిపోతుందా అనేది ప్రజలు ప్రశ్నిస్తున్నారు